రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేటలో 7.29 ఎకరాల విస్తీర్ణంలో తలపెట్టిన ఎఫ్సిడిఏ కార్యాలయ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి పునాది రాయి వేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ మంచి సంకల్పంతో ఫ్యూచర్ సిటీని నిర్మించుకుంటున్నామని తెలిపారు. తాము శంకుస్థాపన చేస్తుండగా వరుణుడు కూడా సహకరించారని ఆయన పేర్కొన్నారు. తమ భూములు కాపాడుకోవటం కోసమే ఫ్యూచర్ సిటీ ఆలోచన చేస్తున్నామని కొందరు ఆరోపణలు చేస్తున్నారని సీఎం పేర్కొన్నారు. హైదరాబాద్ ను నిజాం రాజులు అభివృద్ధి చేస్తే గత పాలకులు సైబరాబాద్ ను అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. న్యూయార్క్, టోక్యో, సింగపూర్, దుబాయ్ గురించి చెప్పుకోవడమే కాకుండా ప్రపంచ నగరాలకు ధీటుగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూరుకు రోడ్డు నిర్మాణం చేపడతామని తెలిపారు. అదేవిధంగా ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం వరకు గ్రీన్ ఫీల్డ్ హైవేను నిర్మించి బుల్లెట్ ట్రైన్ ను కూడా తీసుకొస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. మంది కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు, నోటికొచ్చింది మాట్లాడుతున్నారు. చెయ్యకూడని రాద్ధాంతం చేయడమే కాదు, ఎన్నో రకాల ఆరోపణలు చేస్తున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఓ భూములు ఉన్నాయి, ఆయన కోసం నగరం కట్టుకుంటుండని. మీ అందరికీ తెలుసు, ఒకవేళ భూమి ఉంటే తెలియంది కాదు, ఇదేమి రహస్యంగా ఆశ పెట్టుకునే వజ్రాలు కావు. ఎక్కడో లాకర్లో పెట్టుకొని భూమి ఉంటే భూమి మీదనే ఉంటుంది, భూమి ఉంటే దానికి రెవెన్యూ రికార్డు ఉంటుంది. ఈరోజు నేను నా గురించో నా సహచార మంత్రివర్గ సభ్యుల గురించో నేను ఆలోచన చేయడం లేదు. ఇంకా ఒక మాట చెప్పాలంటే, ఈనాడు బతుకున్న మన కోసం కాదు, రేపు భవిష్యత్తులో పుట్టబోయే మన పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యూచర్ కోసం నేను ఈరోజు ఆలోచన చేస్తున్నా. పెద్దలు బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు 436 సంవత్సరాల క్రితం కులీ కుతుబ్ షాహీ గారు హైదరాబాద్ నగరానికి పునాది రాయి వేసినప్పుడు చెరువుల్లో, నదుల్లో ఏ విధంగా అయితే చేపల సమూహం ఉంటుందో నా హైదరాబాద్ నగరంలో కూడా ప్రజలు ఆ విధంగా ఉండాలి, పెంపొందాలి అని కోరుకున్నాడంటే 436 సంవత్సరాల క్రితం కులీ కుతుబ్ షాహీ వేసిన పునాది రాయి ఈరోజు మా నగరం గొప్ప నగరం, హైదరాబాద్ నగరం మాకుందని మనం గర్వంగా చెప్పుకునే పరిస్థితులు ఈరోజు మనకు వచ్చినాయి. ఆ తర్వాత నిజాం నవాబ్ 220 సంవత్సరాల క్రితం సికింద్రాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ఈరోజు జంట నగరాలుగా హైదరాబాద్, సికింద్రాబాద్ ఉన్నది అని చెప్పి ఈ దేశం ముందు తలెత్తుకొని నిలబడే ఒక గొప్ప గర్వకారణం ఈరోజు మనకు